అర్ధరాత్రి దోపిడీ దొంగల్లాగా వ్యవహరించి దొంగతనంగా రౌడీల్లాగా లేకపోతే సమాజానికి హాని చేసే ఒక చీడపురుగులాగా వ్యవహరించి పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకొని అక్రమంగా తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్యలో 46 గుళ్లను కూలగొట్టిరని మాకు సమాచారం ఉన్నది. మున్సిపల్ కమిషనర్ గారిని మేము ఒక విషయం అడగదలుచుకున్నాం. మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిరు, మలమూత్ర విసర్జనాలతోనే అపవిత్రం జరుగుతూ ఉంది, సందర్భోచితంగా పూజలు జరుగుతూ ఉన్నాయి, మిగతా సంవత్సర కాలంలో మీరు పట్టించుకుంటలేరు కాబట్టి మేము కూలగొట్టి సనాతన ధర్మాన్ని కాపాడతామంటున్నారు. సనాతన ధర్మంలో హిందుత్వాన్ని అనేక దుష్ట శక్తులు నాశనం చేద్దాం అనుకున్నాయి. 2000 సంవత్సరాల నుంచి యుద్ధాలు దేశాన్ని నాశనం చేస్తాం అనుకున్న చాలా శక్తులు తోగముడుచుకొని పారిపోయారు. మీరు ఒక పెద్ద లెక్క కాదు. మున్సిపల్ అధికారులకు ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకోవడం రాకపోతే హిందూ పక్షాలను పిలుచుకొని ఈ గుళ్ళు ఇట్లా మీరు వాడతలేరు, ఇవి కొంచెం చెత్త చెదారంతో ఎక్కడైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొని వచ్చి దీన్ని ఏం చేయాలని మీరు మమ్మల్ని అడిగేది ఉండే. మేము దానికి పరిష్కారం చేయకపోతే మీరు స్థానికులను తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ కాలనీ పెద్ద మనుషులను తీసుకొని వాడికి సంబంధించిన కొంచెం వెనుకకు జరగడమో ముందుకు జరగడమో లేకపోతే వాడిని ఎట్లా శుద్ధి చేయాలి, వాడికి ఏమైనా ఫెన్సింగ్ వేయాలన్నా, వాడిని ఎట్లా రక్షించుకోవాలని మీరు మమ్మల్ని అడగాలి. మా అభిప్రాయం తీసుకోకుండా దారి దోపిడీ దొంగలాగా డకెటిగా లెక్క చేసిరు. మీరు ఏం అధికారులు? మీరు ఇంతకు ముందు ఉన్న ఒక కమిషనర్ అట్లనే ప్రభుత్వ నిధులతో బస్టాండ్ ముంగడ శ్మశాన వాటికి 60 లక్షల నిధులతో కాంపౌండ్ వాళ్ళు కట్టించిండు. ఎందుకు కట్టిరా బాబు అంటే ఆడ పశువులు గొడ్లు పందులు కుక్కలు మలమూత్రాలు చేస్తానని 60 లక్షలు వృధా చేసిండు. మీరు కనీసం 2 లక్షలు పెట్టి కట్టియలేకపోయారా? సిగ్గు అనిపిస్తలేదా మీకు? యంత్రాంగానికి పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, మాకు అసలు ల్యాండ్ ఆర్డర్తో సంబంధం ఉన్నది, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసు వాళ్ళు అన్నారు. ట్రాఫిక్ వాళ్ళు ఏమంటారు, మేము దాంట్లో జోక్యం చేసుకోలేదు అన్నారు. సుప్రీంకోర్టు ఏమంటుంది, రహదారుల మీద ప్రజలకు ప్రాణాలకు ఆటంకం కలిగితే వాళ్ళకి ఏమైనా ప్రమాదాలు ఉంటే జరుపురని చెప్పింది తప్పితే ఎక్కడ పడితే అక్కడ పోయి అడ్డగుంటపల్లె రహదారి అది లారీలు వస్తున్నాయా, ఆర్టీసీ బస్సులు పోతున్నాయా, ఏ నుంచి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మేము చూపిస్తాం రాండి. హైవే మీద ఎన్ని ఉన్నాయో. ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం ఉందో మాకు తెలియదు. ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటే క్షమాపణలు చెప్పండి, ప్రభుత్వానికి సంబంధం లేకపోతే అధికారుల మీద చర్యలు తీసుకోండి. ఇది మేము హిందూ ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మున్సిపల్ అధికారులు కూలగొట్టినామని ఈరోజు ప్రకటించారు. ఈ ప్రకటనను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ మనోభావాలను గాయపరిచిన మున్సిపల్ కమిషనర్ను, మున్సిపల్ అధికారులను, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మున్సిపల్ అధికారులను ఇంకా ఇతరత్ర ఎవరున్నా కానీ సస్పెండ్ చేయాలని హిందూ ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ తిరిగి అదే ప్లేసులలో దారి మైసమ్మలను నిర్మించకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం. దీని వెనుక ఎవరున్నా, ఈ కుట్రదారులు ఎవరున్నా సమాజానికి తప్పైన దాన్ని క్షమాపణ చెప్పాలి. జరిగిన నష్టంపై వాళ్ళు ఆ దేవాలయాలను కట్టేయకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి హిందువుల ఐక్యత ఏంది అని చూపెడతాం, హిందూ సమాజం దెబ్బ అంటే ఏంటో చూపెడతామని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. రామగుండం నియోజకవర్గంలో గత 22 నెలలుగా కూల్చివేతలు మరియు కూల్చిన వాటిని కట్టించి కమిషన్లు దొబ్బేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనేక మంది చిరు వ్యాపారస్తులు, అనేక మంది వ్యాపారులకు ఆస్తి నష్టం, అన్ని విధాలుగా నష్టం కలిగిస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మరి నిన్న రాత్రి ఆకస్మికంగా ఎవరు ఈ యొక్క గుళ్లను కూలగొట్టినో తెలియదు కానీ దారి మైసమ్మ గుళ్ళు చాలా సెంటిమెంట్గా ఉన్నటువంటి యొక్క గుళ్ళు ప్రతి ఏటా బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మైసమ్మ దేవునికి, మైసమ్మ తల్లికి ముఖ్యటువంటి సంస్కృతి ఆనవాయితీ మన ప్రాంతంలో ఉంటుంది. అటువంటి దారి మైసమ్మ గుళ్లను మరి కూలగొట్టింది ఎవరు, కూర్చుకున్నది ఎవరు, ఇది ఇప్పటికీ అర్థం కాక అయోమయ పరిస్థితులలో ఈ యొక్క గోదావరి కనిలో భయాందోళన, గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి యొక్క సందర్భంలో దీనిపైన మున్సిపాలిటీ వాళ్ళు మరి కూల్చిర్రా లేక సింగరేణి వాళ్ళు కూల్చిర్రా, మరి ఎవరు కూల్చిర్రా అనేది కూడా అర్థమవుతలేదు. కాబట్టి దీనిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఆ యొక్క ఏదైతే గుళ్లను కూలగొట్టిందో వాటిని కట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునేటువంటి విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు దీని మీద స్పందించాలి. వాళ్లకు ఏదైతే బస్తీలలో ఉన్నటువంటి
ఒక భక్తి భావంతో ఆ యొక్క దేవుణ్ణి మైసమ్మ తల్లిని మొక్కేటువంటి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి గుళ్లను పునర్నిర్మాణం చేపించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.